ఓకే. ఫస్ట్ అయితే మనం ఎలాంటి క్యాలిక్యులేటర్‌ని డిజైన్ చేయబోతున్నాం అనేసి వీలైతే చూసొచ్చేద్దాం. ఓకేనా? ఓకే. మనం డిజైన్ చేయబోయే ఫైనల్ క్యాలిక్యులేటర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండబోతుంది. చూడండి నీట్‌గా మనం ఈ విధంగా ఒక క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్‌ని డిజైన్ చేయాలిరా అంటే హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న ఒక టేబుల్స్ అనే పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకునేసి నెక్స్ట్ అదే విధంగా హెచ్‌టీఎంఎల్‌లో ఒక 5-6 ప్రాపర్టీస్‌ని యూజ్ చేసుకునేసి ఈజీగా ఒక 6-7 మినిట్స్‌లో అయితే మనం ఈ విధంగా ఒక క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్‌ని అయితే మనం ఈజీగా అయితే డిజైన్ చేసుకునేయొచ్చు. ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్‌లో ఒక స్క్రీన్ ఉంది. నెక్స్ట్ ఈ బటన్స్ చూడండి అన్ని నంబర్స్ నెక్స్ట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి దానికి సంబంధించిన సింబల్స్ అంటే మైనస్, ప్లస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ విధంగా అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఈజీగా అయితే డిజైన్ చేసుకునేద్దాం. ఓకే. ఇంకే మాత్రం లేట్ చేయకుండా మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే. ఆల్రెడీ నేను ఫైల్‌ని అయితే సెట్ చేసి పెట్టేసా. ఓకే. మన ఫైల్ కూడా మనం ఓపెన్ చేసి పెట్టుకునేసా. ఈ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ అయితే మనకు అవుట్‌పుట్ అనేది విజిబుల్ అవుతా ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనం డిజైన్ చేసుకున్న వెబ్‌సైట్స్‌లోకి టేబుల్స్‌ని ఇన్సర్ట్ చేయాలిరా అంటే ఫస్ట్ మనం టేబుల్ ట్యాగ్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి కదా! ఇప్పుడు టేబుల్ ట్యాగ్‌ని అయితే ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలాంటి టేబుల్స్‌నైనా డిజైన్ చేయాలిరా అంటే ఫస్ట్ టీఆర్ ట్యాగ్ అంటే టేబుల్ రో అంటే ఫస్ట్ రోనైతే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రోలో టేబుల్స్‌లో ఏముంటుంది? హెడ్డింగే కదా! టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఫస్ట్ ఏముంది? క్యాలిక్యులేటర్ అనేసి నేనైతే పెట్టాలనుకుంటున్నా. టాప్‌లో ఉండేది అదే కదా! క్యాలిక్యులేటర్. ఓకే. నెక్స్ట్ ఒక ఆట్రిబ్యూట్‌ని అయితే నేను యూజ్ చేస్తున్నా. ఆట్రిబ్యూట్ ఏంట్రా అంటే కాల్ స్పాన్ అంటే కాలమ్ స్పాన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఇది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. ఇదే మనకి ఇక్కడ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఈ కాల్ స్పాన్ అనే ఒక ఆట్రిబ్యూట్. ఇక్కడ సింగిల్ ఈ క్యాలిక్యులేటర్ కూడా ఒక సింగిల్ చూడండి నంబర్స్‌కి ఎలా ఉంది? ఈ సింగిల్ సెల్ లాగే ఉండేది. కానీ ఎప్పుడైతే కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చామో అప్పుడు దానికి అర్థం ఏంట్రా అంటే ఈ సింగిల్ సెల్ మాత్రం ఎంత విడ్త్ ఉండాలిరా అంటే కింద ఉంది చూసారా 1, 2, 3, 4 అంటే ఈ 4 బటన్స్‌కి పట్టేంత విడ్త్ ఈ ఒకే సెల్‌కి రావాలి అనేసి అర్థం. ఈ కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది. ఓకేనా? చూడండి కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చి నెక్స్ట్ అక్కడ వాల్యూ అక్కడ ఏమి ఇచ్చాం టెక్స్ట్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చాం. అందుకు మాత్రమే ఈ పైన ఉన్న స్క్రీను కింద ఉన్న 4 బటన్స్‌కి ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్‌లో వచ్చి నెక్స్ట్ దాంట్లో వాల్యూ మనకి ఇక్కడ టెక్స్ట్ మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్ అని వచ్చింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనకి ఏమి కనపడదు. జస్ట్ క్యాలిక్యులేటర్ అని మాత్రం అలాగే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని మనం సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం హెచ్టీఎంఎల్ అయితే కంప్లీట్ చేసుకునేద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ రో అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో మళ్ళీ టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేసుకోవాలి? టేబుల్ డీటెయిల్సే కదా! ఓకే. దీన్ని నేను ఒక 4 టైమ్స్ అయితే పేస్ట్ చేసేసాను. ఫస్ట్ ఏముంటుంది క్యాలిక్యులేటర్‌లో 7 నెక్స్ట్ 8 నెక్స్ట్ 9 నెక్స్ట్ ఒక సింబల్ అయితే పెట్టేద్దాం బ్యాక్ / దీన్నే కాపీ చేసి 1, 2, 3 జస్ట్ మనం వాల్యూస్ అయితే చేంజ్ చేసేద్దాం. ఓకేనా? 4, 5, 6 నెక్స్ట్ ఇక్కడ సింబల్ వచ్చేసి మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3 మైనస్ 0 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్లో ప్లస్ ఈ విధంగా అయితే వచ్చింది. కానీ ఇక్కడ దానికి బార్డర్ లేదు. నెక్స్ట్ అదే విధంగా ఎలాంటి మన క్యాలిక్యులేటర్ అనే ఒక ఇంటర్ఫేస్ కూడా మనకి ఏం కనబడటం లేదు కదా! ఇప్పుడు మనం స్టైలింగ్ అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఇక్కడ మనం హెచ్టీఎంఎల్ పార్ట్‌ని అయితే కంప్లీట్ చేసుకునేసాం. ఇంకా నెక్స్ట్ సీఎస్ఎస్ పార్ట్‌ని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. జస్ట్ నేను దీన్ని సెంటర్‌లో పెడుతున్నా అంతే ఏం చేయట్లేదు.
ఓకే, సెంటర్కి అయితే వచ్చేసింది. ఇంకా సిఎస్ఎస్ని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. మనం ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే యూజ్ చేసుకోబోతున్నాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే స్టార్టింగ్ హెడ్ ట్యాగ్ నెక్స్ట్ ఎండింగ్ హెడ్ ట్యాగ్ మధ్యలో మాత్రమే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని అయితే యూజ్ చేసుకోగలం. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ హెడ్ ట్యాగ్ మధ్యలో స్టైల్ అనే ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకునేసి ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ మనం ఇప్పుడు స్టైలింగ్ అయితే అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను బాడీ ట్యాగ్ అయితే మొత్తానికి ఒక కలర్ అయితే చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టేబుల్కి అయితే ఇంకా స్టైలింగ్ అనేది స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకేనా, ఫస్ట్ నేను టేబుల్, నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్, నెక్స్ట్ టేబుల్ డీటెయిల్స్ మూడిటికి ఒకేసారి స్టైలింగ్ అప్లై చేయాలరా అంటే మనం ఈ విధంగా కామాస్ పెట్టుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇండివిజువల్గా అప్లై చేస్తే టైం కొంచెం ఎక్కువ అవుతుంది, మనకి లైన్స్ అనేది కోడ్ లైన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఒకేసారి చేయాలంటే ఈ విధంగా మధ్యలో కామాస్ పెట్టి కూడా మనం అట్ ఏ టైం ఎన్ని ఎలిమెంట్స్కైనా మనం స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి బార్డర్ అనేది ఇస్తున్నా. బార్డర్ వచ్చేసి నేను ఒక 2 పిక్సెల్స్ సాలిడ్, అంటే ఎన్ని పిక్సెల్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఏమి కలర్ చూడండి. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఓకే, మనకి ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేటర్లా కాకపోయినా ఏదో ఓకే ఒక చిన్న క్యాలిక్యులేటర్ లాగా అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. కానీ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్, ఇంకా మనం చేంజ్ చేయాల్సిన అంటే స్టైలింగ్ ఇవ్వాల్సిన చాలా అయితే ఉంది. ఇంకొక 5 to 6 లైన్స్ అయితే ఉంది. అది ఇచ్చేసినామంటే మనకు కంప్లీట్గా ఒక క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్ అయితే మనకు వచ్చేస్తుంది. ఓకే, బార్డర్ అయితే ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్పేసింగ్ అనేసి ఇంకొక ప్రాపర్టీ అయితే ఉంటుంది. బార్డర్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 పిక్సెల్స్. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, అది ఇంకా మనకి ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ నెంబర్స్ పైన ఉన్న బార్డర్స్ మనకు ఒక బటన్స్ లాగా అయితే మనకు కనబడడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం బార్డర్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ 20 పిక్సెల్స్ ఇచ్చామో ఈ బటన్స్కి ఆ బార్డర్స్కి ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 8 rem ఇద్దాం. 1 rem ఈజ్ ఈక్వల్స్ టు 16 పిక్సెల్, అంటే 8 rem అంటే 8 into 16 అనమాట. చూడండి, రీఫ్రెష్ చేస్తే మనకి నియర్లీ సెంటర్లోకి అయితే వచ్చేసింది క్యాలిక్యులేటర్. ఓకేనా, ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బార్డర్ రేడియస్ అయితే ఇచ్చేద్దాం. బార్డర్ రేడియస్ వచ్చేసి నేను ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ కూడా ఒక 10 పిక్సెల్స్. ఈ ప్యాడింగ్ ఎందుకురా అంటే ఇప్పుడు చూడండి, ఈ బటన్స్ అనేది నెంబర్స్ ఎంత అయితే ఉందో అంత విడ్త్లోనే ఉంది, అంటే ఒక బటన్స్ లాగా అయితే కనబడడం లేదు ఈ నెంబర్స్. ఎప్పుడైతే ప్యాడింగ్ అని ఇచ్చేసి మనం 10 పిక్సెల్స్ ఇచ్చామో రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ ఆ బటన్స్లో నెంబర్స్ అనేది ఇంకా సెంటర్లోకి వెళ్ళేసి ఆ బటన్స్ యొక్క సైజ్ అనేది కొంచెం నీట్గా అయితే ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు మాత్రం మనకి చూడండి ఇక్కడ ఒక నీట్గా ఒక బటన్స్ లాగా మనం ఫీల్ అవుతున్నాం. ఓకేనా, ఈ విధంగా రావాలంటే ప్యాడింగ్ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే మనం ఒక కరెక్ట్ ఒక క్యాలిక్యులేటర్ లేఅవుట్ని అయితే ఇప్పుడు తెచ్చేస్తాం. ఇప్పుడు ఇంకేం లేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక గ్రే కలర్, నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేటర్ అనే బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్, నెక్స్ట్ ఈ హోవర్ ఎఫెక్ట్ అయితే పెట్టేసామంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, TD అంటే టేబుల్ డీటెయిల్స్, కలర్ వైట్, అంటే ఆ నెంబర్స్ కలర్స్ 7, 8 నెంబర్స్ చూసారా, దీని కలర్ అని అయితే నేను వైట్లోకి అయితే చేంజ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఓకే, నెక్స్ట్ టేబుల్ TDని హోవర్ చేసినప్పుడు అంటే దాని మీదకి మనం కసర్ తీసుకెళ్ళినప్పుడు అనేసి అర్థం. ఓకేనా, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం
మన కర్సర్ అనేది ఆ బటన్స్ మీదకి తీసుకెళ్ళినప్పుడు దాని బిహేవియర్ ఎలా చేంజ్ అవ్వాలి అనేసి ఇక్కడైతే మనం మెన్షన్ చేసుకోవచ్చు. బ్లాక్ అంటే టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్లోకి చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రేలోకి అయితే రావాలి అనేసి అయితే మనం మెన్షన్ చేసాం. చూడండి, రీఫ్రెష్ చేసిన వెంటనే మనకి నీట్గా ఇది ఎలాగైతే ఉందో అలాగే మనకు వచ్చేసింది. మ్యాక్సిమం మనకి ఈ స్క్రీన్ కలర్ అయితే చేంజ్ చేసేద్దాం. చూడండి, అది కాకుండా మిగిలిన ఏది కూడా బటన్స్ చూడండి ఓవర్ ఎఫెక్ట్ నీట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నార్మల్గా ఉన్నప్పుడు ఈ నెంబర్స్ కలర్ అనేది వైట్లో ఉంది. హోవర్ చేసినప్పుడు ఆ నెంబర్స్ కలర్ అనేది ఇక్కడ బ్యాక్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం హోవర్ చేసినప్పుడు ఎలాంటి బిహేవియర్స్ చేంజ్ అవ్వాలి, ఎలాంటి ప్రాపర్టీస్ చేంజ్ అవ్వాలి అనేసి మనం ఈ హోవర్ అనే దాంట్లో ఇక్కడైతే మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక జస్ట్ మనం ఈ స్క్రీన్ అయితే చేంజ్ చేసుకునేద్దాం, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్. ఓకే, దానికి నేను ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేసుకుంటున్నా. ఓకేనా, ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, స్టార్టింగ్ ట్యాగ్లోనే స్టైల్ అనే ట్యాగ్ని అంటే ఆట్రిబ్యూట్ని యూజ్ చేసుకునేసి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వచ్చేసి నేను ఫాంట్ ఫ్యామిలీ అని ఇస్తున్నా. ఫాంట్ ఫ్యామిలీ సెన్స్ సెరిఫ్ అనేసి ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఫాంట్ అనేది అయితే కొంచెం చేంజ్ అయింది నార్మల్ ఫాంట్ నుంచి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లూ. అంతే. చూడండి, నీట్గా ఈ విధంగా మనకి ఇప్పుడు ఆ ఫాంట్ అనేది వేరే ఫాంట్లోకి అయితే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూగా అయితే చేంజ్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనం నీట్గా వితిన్ 10 minutes లోపలే ఈజీగా మనం HTML అని జస్ట్ ఒక 5 to 6 lines ఆఫ్ CSS యూజ్ చేసుకునేసి ఈ విధంగా ఒక క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్ని అయితే మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా మనకి జేఎస్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫంక్షనాలిటీని గురించి కూడా మనం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పటి వరకు ఇంటర్ఫేస్ మాత్రమే మనం HTML అండ్ CSS యూజ్ చేసుకుని అయితే డిజైన్ చేస్తాం. ఓకే.